హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనకు మిరపలో చూసుకున్నట్లయితే నల్లి, దాంతోపాటు నల్ల తామర పురుగులు అనేది ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంది మిత్రులారా. ఇదేంటంటే వచ్చే ఇగుళ్ళు అనేది డ్యామేజ్ చేసేసి ఆ పూతన అనేది కాయగా మారకుండా అది కూడా డ్రాప్ అయ్యే విధంగా చేస్తుంది మిత్రులారా. దానికి సంబంధించి మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాం అనమాట. ధృవాను కైరో అనమాట, ఇవి రెండు కలిపి మనం స్ప్రే చేయాలన్నమాట. ధృవ వచ్చేసి 200 ml ప్రతి ఎకరానికి స్ప్రే చేయాలి. కైరో అనేది 500 ml మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ధృవ అనేది ఏం చేస్తుందంటే మిరపలో వచ్చే పై ముడత, కింది ముడత నివారించుకోవడంతో పాటు నల్లి, దాంతోపాటు నల్లతామర పురుగుల ఉధృతిని తగ్గించి వచ్చే ఇగుర్లు అనేది చిట్టుగులు రావడంతో మనకి అధిక గ్రోతింగ్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ కైరో అనేది ఏంటంటే మనకు మిరపలో వచ్చేసి పూత బాగా రావడానికి వచ్చిన ప్రతి పూత కూడా కాయగా మారే విధంగా చేస్తుంది మిత్రులారా. మొక్కకు మెత్తదనం రావడంతో ఇవ్వడంతో పాటు మంచి గ్రోతింగ్ అనేది రావడంతో పాటు మొక్కకు ఒక రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చి మంచిగా పూత రావడంతో పాటు ఆ వచ్చిన పూతను కాయగా నిలుపుకునే విధంగా కూడా చేస్తుంది మిత్రులారా. కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా కూడా ప్రతి రైతు కూడా ధృవ కైరో వచ్చేసి స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.